శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ ఆషాఢమాసం శుక్లపక్షం బుధవారం తిథి త్రయోదశి రాత్రి 9:25 వరకు. నక్షత్రం మూల మధ్యాహ్నం 1:09 వరకు. వర్జం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 1:09 వరకు. తిరిగి రాత్రి 10:13 నుండి 11:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:11 వరకు. తిరిగి సాయంత్రం 6:10 నుండి రాత్రి 7:13 వరకు. నమస్కారం. ఈనాటి రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. సామాజిక అనుబంధాలు మరింతగా వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయాలి అని ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులతో వాయిదా వేస్తుంటారు. అయితే పెట్టుబడుల విషయంలో సహకార ధోరణి అవసరమవుతుంటుంది. నమ్మకంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఆశించిన స్థాయి కంటే కొంత అధికంగా లాభాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. తలచిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏదైనా నూతన కార్యక్రమం చేపట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి గరికను సమర్పించండి. సకల కార్యక్రమాలు సిద్ధిస్తుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈరోజు చెడు సంబంధమైనటువంటి భావనలు, ఇబ్బందులు, వేరువేరు అంశాల్లో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అలాంటి ఆలోచనలకు కార్యక్రమాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. వేరువేరు రూపాల్లో ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కూడా చోటు చేసుకోవచ్చు. కాబట్టి సంఘంలో వ్యవహారిక విషయాలు చేపట్టినప్పుడు, నిర్వహిస్తున్నప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కుటుంబ పెద్దలతో ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఘర్షణపూరితమైనటువంటి వాదములు, తగాదములు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకోవటం మంచిది. శివాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శివ పంచాక్షరి జపము మానసికమైనటువంటి ప్రశాంతతను కలుగజేస్తుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. వేరువేరు అంశాల్లో ఇష్టాగోష్ఠి చర్చలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీకు రావాల్సినటువంటి ఏవైతే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు ఉంటాయో ప్రభుత్వం నుండి కొంత ఒత్తిడి పెంచుకొని తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే సంతకాల విషయంలో జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఎదుటివారితో వ్యవహరించే సందర్భంలో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఈరోజు తప్పనిసరిగా అవసరమవుతుంటాయి. సింహరాశి వాళ్లకు ఈరోజు క్రియాలాభాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవటం మంచిది. అవసరమైనటువంటి మేరకు వైద్య సంబంధమైనటువంటి సూచనలు, సలహాలు అవసరమవుతుంటాయి. రాజకీయ సంబంధమైనటువంటి అంశాల్లో నాయకులకు ఈరోజు కొంత యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు అవసరమవుతూ ఉంటాయి. ఎవరైనా ఇబ్బందుల్లో, ఆపదలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పుణ్యలాభం కలిసి వస్తూ ఉంటుంది. వైద్యపరమైనటువంటి దాన ధర్మాదులు మేలు చేస్తుంటాయి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, సంతోషదాయకమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. గతంలో మీరు నిర్వహించిన, చేపట్టిన పనుల వలన కీర్తి లాభాదులు ఏర్పడుతుంటాయి. అన్ని రంగాల వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత మంచి వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. తులారాశి వాళ్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు పెరగవచ్చు. దేవాలయ సందర్శనం ఆనందాన్నిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంత
అతి ఉత్సాహము ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో బద్ధకం కూడా ఇబ్బందులను సమస్యలను సృష్టించేటటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి వ్యాపార సందర్భంలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే చిక్కులు చికాకులు కలగకుండా ఆశించిన స్థాయిలో లాభాలు పొందగలుగుతూ ఉంటారు. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆచితూచి ఉండండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేటటువంటి సందర్భాలు అవసరం ఏర్పడుతుంటుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వినోదాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు. కష్టతరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. వేరువేరు రూపాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు పనులు ఏవైతే ఉంటాయో దైవ బలం వలన వాటిని పూర్తి చేయగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు మిత్ర పరిచయాలు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే చేపట్టినటువంటి పనుల యందు కొంత ప్రణాళిక లోపాల వలన ఆందోళన కలుగుతూ ఉంటుంది. నూతన పనులు కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇష్టవస్తు ప్రాప్తి ఆనందాన్నిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి వాళ్లకు ఈరోజు గృహంలో అనుకున్నటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల విషయంలో ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచించటం మంచిది. గతంలో చేపట్టినటువంటి పెట్టుబడుల వలన ఎలాంటి నష్టాలు కలిగాయి, లాభాలు కలిగాయి, రాబో రోజుల్లో ఏ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టాలనేటువంటి సందర్భంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అధికారులతో విరోధాలు కలగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వాళ్లకు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు అనుకూలించగలుగుతాయి. ఆదాయంలో వృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. వేరువేరు రూపాల్లో ప్రయత్న లోపం లేకుండా మీ వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కార్యక్రమాల్లో ఆటంకాలు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం వలన కొంతమేరకు ఆ ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు అవకాశాలు ఏర్పడుతుంటాయి. అనుకోనటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మీనరాశి వాళ్లకు విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో కొంత ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. వేరువేరు రూపాల్లో అవమానాలు అనుమానాలు చోటు చేసుకుంటుంటాయి. సామాజిక అనుబంధాలు మరింతగా విస్తరింప చేసుకుంటూ ఉంటారు. వృత్తిపరంగా అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. న్యాయరంగంలో ఉన్నటువంటి వారు ఆలోచనలు జాగ్రత్తగా చేయవలసిన అవసరం కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇవి ఈనాటి రాశి ఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.